అంతకుముందు తహవూర్ హుస్సేన్ రానాను అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చారు దర్యాప్తు అధికారులు. ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రానాను ఇండియాకు రప్పించడంలో భారత దౌత్యవేత్తలు విజయం సాధించారు. ప్రధాని మోదీ చొరవతో రానా అప్పగింతకు ట్రంప్ అంగీకరించారు. అయితే ముంబై మారణ హోమంలో రానా ఓ పాత్రధారి మాత్రమే. ఈ మారణకాండ వెనుక అసలైన సూత్రధారులు, కుట్రదారులు చాలామంది ఉన్నారు. వారంతా పాకిస్తాన్లో రహస్యంగా రక్షణ పొందుతున్నారు. ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రానాను భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్ ఏంజలస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6:30 ఢిల్లీ పాలం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. విమానం నుంచి బయటకు రాగానే రానాను ఎన్ఐఏ బృందం అధికారికంగా అరెస్ట్ చేసింది. ఈ దశలో అతడి పాస్పోర్టు, డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలను పరిశీలించారు. తర్వాత రాత్రి 10 గంటల తర్వాత అత్యంత భద్రత మధ్య పాటియాలా కోర్టుకు రానాను తరలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య పాటియాలా ఎన్ఐఏ కోర్టు లోపలికి రానాను తీసుకువెళ్లారు. తనను భారత్కు అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవూర్ రానా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది. కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రానా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయింది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద రానాపై అభియోగాలు నమోదయ్యాయి. అతన్ని అమెరికా నుంచి భారత్కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతి చెందిన వారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రానా అప్పగింత ఒక కీలకమైన ముందడుగని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. 26/11 ముంబై అటాక్ దేశ ఆర్థిక రాజధానిలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ రానాను అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చారు దర్యాప్తు అధికారులు. ఉగ్రవాదంపై పోరులో ఇది అతిపెద్ద దౌత్య విజయం. అయితే ముంబై దాడులు అనగానే గుర్తొచ్చే మొదటి పేరు కసబ్. అసలు పేరు అమీర్ అజ్మల్ కసబ్. అటాక్ లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉగ్రవాది. సముద్ర మార్గంలో భారత్లోకి చొరబడిన 10 మంది ముష్కరుల్లో ఒకడు. నిత్యం రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినల్ రైల్వే స్టేషన్లో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ కెమెరాలకు చిక్కాడు. కసబ్ను ప్రాణాలతో పట్టుకుని విచారణ జరిపి ఉరిశిక్ష విధించింది భారత్. 2008 నవంబర్ 26న ముంబై ఉగ్రదాడులు జరగ్గా 2012 నవంబర్లో కసబ్కు ఉరిశిక్ష అమలైంది. 26/11 ముంబై ఉగ్రదాడులకు కీలక సూత్రధారి, కుట్రదారు హఫీజ్ సయీద్. లష్కర్-ఇ-తోయిబా సహా కీలకమైన ఉగ్ర సంస్థల వ్యవస్థాపకుడు. పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. పాక్ ఆర్మీ రక్షణలో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయాలని, కుట్ర కేసులో విచారించాలని భారత్ అనేక సార్లు విజ్ఞప్తులు చేసింది, ఆధారాలు సమర్పించింది. కానీ పాకిస్తాన్ మాత్రం నాటకాలు ఆడుతూనే ఉంది. హఫీజు సయీద్ను అరెస్ట్ చేశామని చెబుతోంది. హౌస్ అరెస్ట్ పేరుతో అతడి ఇంటికి పాకిస్తాన్ సైన్యం భద్రత కల్పిస్తోంది. అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్టులోనూ హఫీజు సయీద్ ఉన్నాడు. ఇటీవలే పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసినట్లు వార్తలొచ్చాయి. జకీవుర్ రహమాన్ లఖ్వీ ముంబై దాడులకు కుట్ర చేసిన టాప్ 4 వ్యక్తుల్లో ఒకడు. లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాది. 2008 ముంబై అటాక్స్ కోసం అజ్మల్ కసబ్ను రిక్రూట్ చేసింది లఖ్వీనే అని తేలింది. కసబ్ కుటుంబానికి ₹1,50,000 ఆఫర్ చేసి ఉగ్రదాడిలో భాగస్వామిని చేశాడు. 2008 డిసెంబర్లోనే జకీవుర్ రహమాన్ లఖ్వీని అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. భారత్కు అప్పగించాలనే విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చింది. ప్రస్తుతం అతడు పాక్ ప్రొటెక్షన్లోనే ఉన్నాడు. 2021లో లఖ్వీని ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ముంబైలో ఎక్కడెక్కడ దాడి చేయాలి, ముఖ్యమైన టార్గెట్లేవి, వాటిని చేరుకునేందుకు ఉగ్రవాదులు ఎలా వెళ్లాలి, ఈ బ్లూ ప్రింట్ రెడీ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు డేవిడ్ కోల్మన్ హెక్లీ. అసలు పేరు దావుద్ సయ్యద్ గిలానీ. పాకిస్తాన్ మూలాలు ఉన్న అమెరికన్ జాతీయుడు. బాల్యమంతా పాకిస్తాన్ మిలిటరీ స్థావరాల్లోనే గడిచింది. పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ తరలించినందుకు 1998లో అమెరికాలో అరెస్ట్ అయ్యి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత పాకిస్తాన్కు వెళ్లిపోయి 2002 నుంచి 2005 మధ్య ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. 2008 దాడుల కోసం ముంబైలో రెక్కీ నిర్వహించాడు డేవిడ్ హెడ్లీ. 5 సార్లు ముంబైలో పర్యటించాడు. ఎక్కడెక్కడ దాడులు చేయాలనేది నిర్ణయించి వాటి ఫోటోలను కుట్రదారులకు పంపాడు. హెడ్లీని 2009లో అమెరికా అరెస్టు చేసిన తర్వాత ముంబై ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో 35 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న హెడ్లీని కూడా భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఉగ్రవాదులు ముంబై వచ్చి మారణ హోమం సృష్టించారు. వారికి పాకిస్తాన్లో శిక్షణ ఇచ్చిన వ్యక్తి ఇల్బాజ్ కశ్మీరీ ప్రస్తుతం ప్రాణాలతో లేడు. పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దులో అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయాడు. ముంబై దాడులకు సంబంధించి ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఉగ్ర కార్యకలాపాల కోసం నిధుల సమీకరణలోనూ కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ విచారణలో వెల్లడైంది. ఇల్బాజ్ కశ్మీరీ
తనకు ఆదేశాలు ఇచ్చేవాడని మరో ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ అంగీకరించాడు. ముంబై దాడుల్లో భాగస్వామ్యమైన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన మరో ముష్కర నాయకుడు సాజిద్ మీర్. దాడులకు సంబంధించి ఆన్ గ్రౌండ్ ఆపరేషన్ సాజిద్ పర్యవేక్షించేవాడని నిర్ధారణ అయింది. ఇతర ఉగ్రవాద కార్యకలాపాల్లో పాకిస్తాన్లో అరెస్ట్ అయ్యాడు. అయితే సాజిద్ మీర్ చనిపోయాడని ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ముంబై దాడుల్లో మిగిలిన కుట్రదారులను కూడా భారత్కు రప్పించి చట్టం ముందు నిలబెట్టాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.